లేకపోతే బీఆర్ఎస్ రజతోత్సవ సభలు జరగబోతున్నది 27వ తారీఖు ఏదో అంటున్నారు. 25 ఏళ్ళు కంప్లీట్ అయింది అని చాలా చాలా పెద్ద ఎత్తున సన్నాహక సమావేశాలు పెట్టి ఒక 10 లక్షల మందికి పైగా సమీకరించాలన్నది ఒక ఆలోచన. సో ఈ సమావేశాలను మీరు ఎట్లా విశ్లేషిస్తారు? కొంతమంది అంటున్నారు టీఆర్ఎస్ పెట్టి 25 ఏళ్ళు బీఆర్ఎస్ ఎక్కడదా 2 ఏళ్ళు అయింది, అది ఎట్లా పెడతారని కొంతమంది అంటున్నారు. అంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ అన్నీ ఒకటే కావచ్చు. ఎన్ఆర్ఐనే కదా మొదలు పెట్టించింది, అంతే కదా, పార్టీ పెట్టించింది. మమ్మల్ని కూడా తీసుకుపోయి చెప్పి మాతో పాఠాలు చెప్పించింది కూడా ఆయనే. నేను ఆయన కలిసి రాజీనామా లేక ఆయన డిప్యూటీ స్పీకర్ ఉండగా ఆయన రూమ్లో కూర్చొని ఇద్దరమే రాసినాం. ఎవరు కేసీఆర్ లేఖ రాసింది మీరేనా? నేను ఆయన ఇద్దరం కలిసి రాసిచ్చినాము రాజీనామా లేఖ. వస్తాడని అదే రాజీనామా లేఖ. ఎన్ఆర్ఐనే పట్టుకొచ్చింది ఆయన్ను. పట్టుకొచ్చిండు ఆయన మొట్టమొదటి అంతకంటే ముందే దగా పడిన తెలంగాణ పుస్తకం మా ప్రెస్లో కూర్చొని రాసినాం ఇద్దరం. దాన్ని రాసి నేనే దిద్దినాన్ని రాసిండు. దాన్ని దిద్దినాం, మా దగ్గర ప్రింట్ చేసినాం. మా ప్రెస్ ఉండే కదా, పెద్ద ప్రెస్ ఉండేది, పత్రిక వర్తమానం పత్రిక, తెలంగాణ కోసం పనిచేసిన పత్రిక అది. 95 నుంచి 94 నుంచి 99 దాకా. అయితే అది చేసినాము. చేసేటప్పుడు కేసీఆర్ దగ్గర ఒక తెలివి ఉంది. ఏముందంటే ఏం చేస్తే తాగుతాడు, తింటాడు, పడుకుంటాడు, అంతే, ఎవరు ఏం చేయడు. కానీ పసిగడతాడు ఏమవుతుందో. సో పసిగట్టే శక్తి ఉంది, డిస్కస్ చేస్తాడు, గ్రహించే శక్తి ఉంది. చేసి అది చెప్తాడు, వేరే అనుకుంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పతనం అవుతున్నది అనిపిస్తుంది ఆయనకు. కాబట్టి ఇప్పుడు వస్తారు మనకు. ఇంతకుముందు ఎందుకు చేయలేదంటే రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు వ్యతిరేకత వస్తుంది, జనం అసహించుకుంటున్నారు. సో మరి వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు, ఎటు పోవాలి, వాళ్ళు కొత్త పార్టీ లేదు కదా. బీజేపీ ఎదిగేటట్లేదు తెలంగాణలో. కమ్యూనిస్ట్ పార్టీలకు ఎందుకు ఎదగదంటే గ్రామాల్లోకి పోతే ఇప్పటికీ కాంగ్రెస్కు బలం ఉంది, ఉన్నది, ఇంకా కమ్యూనిస్టులకు ఉంది చాలా గ్రామాలు, బీజేపీకి లేదు. హైదరాబాద్ సిటీ తప్పిస్తే, కొన్ని టౌన్స్ తప్పిస్తే గ్రామాల్లో లేదు. సో ఆ గ్రామాల్లో జనం ఎటుపోతారు, టీఆర్ఎస్ దిక్కు వస్తారు లేదా బీఆర్ఎస్ దిక్కు వస్తారు. కాబట్టి వాళ్ళందరినీ మన వైపు పోలరైజ్ చేసుకోవాలంటే పెద్ద మీటింగ్ పెట్టాలి. ఆ మీటింగ్లో చెప్పాలి ఇప్పుడు కేసీఆర్ మీద గౌరవం ఉందా లేదా వేరే విషయం, కానీ కాంగ్రెస్ పట్ల మాత్రం వ్యతిరేకత ఉంది. అదంతా కన్సాలిడేట్ చేసుకోవాలనుకుంటున్నాడు. అక్కడికి వచ్చి మాట్లాడిస్తాడు, లేదా రేపు కమ్యూనిస్ట్ పార్టీని కలుస్తారు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈయన మీద, కాంగ్రెస్ మీద ఏం గౌరవం లేదు, కాంగ్రెస్ వాళ్ళతో మాట కూడా లేదు. ఒక ఏదో సిపిఐకి నెల్లికంటి సత్యంకి ఏదో ఇచ్చేసారు కానీ పెద్దగా లేదు. సో క్యాడర్ అసంతృప్తితోటే ఉన్నారు, పార్టీ క్యాడర్. సిపిఎం వాళ్ళు ఇంకెక్కువ అసంతృప్తితో ఉన్నారు. సో వాళ్ళందరినీ రేపు కూడగట్టడానికి ఇది పెద్దగా చేయాలి. చేసి చిన్న చిన్న పార్టీలు అన్నీ ఒక దగ్గర తీసుకుపోవాలి, ప్రజా సంఘాలను ఒక దగ్గర తీసుకుపోవాలి. అది ఏదో ఆలోచన ఉంది ఆయనకు. కాబట్టి ఆ పెద్ద ఎత్తున చేయాలనుకుంటుండు. కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళందరూ అక్కడ పోతారు, పోలరైజ్ అవుతారు, జరగవచ్చు, సక్సెస్ కావచ్చు. ఇవన్నీ ఏర్పాట్లు చేస్తే సక్సెస్ అవుతుంది, జనం కూడా పోతారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి మనం ఏం చేయాలి అనేది. ఇక్కడ జరుగుతున్న తప్పులను ఒకటి కాదు కదా, ఏ మంత్రి శాఖ చూసినా తప్పులు జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ రేపు ఆడ చెప్తాడు. ఆడ బి ట్యాక్స్ అంటే ఏంది, ఏం ట్యాక్స్ అంటే ఏంది, ఇంకో మా వైపు లేవు, మా టైంలో లేవు కదా ఇవన్నీ, ఇప్పుడు జరుగుతున్నాయి చూడండి. మళ్ళా చంద్రబాబు పరిపాలన ఉంది చూడండి. చంద్రబాబు పరిపాలన నమ్మడానికి అవకాశం ఉంటుందా? 10 years పాలన ఇదంతా చూసిరు కదా, చూసిండ్రు. కానీ ఇప్పుడు జనానికి ఇప్పుడు జరుగుతున్నాయి చెప్తాడు, తనది చెప్పడు కదా. జనానికి అవన్నీ కనిపించవు. జనానికి ఇప్పుడు ఏం కనిపిస్తుంది, మీకు విద్య అందుతుందా, వైద్యం అందుతుందా? ఆయన టైంలో కూడా అందలేదు, కానీ జనానికి అవి కనిపించవు. ఇప్పుడు విద్య ఉన్నదా? లేదు. చైతన్య నారాయణే చైనానే కదా, అవును చైనానే. వైద్యం అందుతుందా? అందది లేదు. తర్వాత మొత్తం పరిపాలన ఉంది, చంద్రబాబుదే ఉంది కదా, చంద్రబాబుదే ఉంది. భూములన్నీ వాళ్ళ పాలే అవుతున్నాయి కదా, వాళ్ళ పాలే అవుతున్నాయి. బనకచర్లు ఏమైంది, లగచర్లు ఏమైంది, ఇవన్నీ చెప్తాడు. దామగుండం ఏమైంది, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. అవన్నీ నిజమే కదా, ఇవే కనిపిస్తాయి, పాతవి కనిపించవు. ఇప్పుడు రజాకారులు ఏం చేశారో కనిపించవు. తర్వాత వచ్చినాయి ఇప్పుడు మీరు చెప్తారు. రజాకారులు అప్పుడు కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ వీళ్ళందరూ కలిసి రజాకారులకి అనుకూలంగా ఉంటారు. 56 దాకా నిజాంను రాజ్భవన్లో పెట్టిన ఎవరికి తెలిసి తెలివే కదా, పాతవి మర్చిపోతారు. ఇప్పుడు జరుగుతున్నాయి గుర్తుంటాయి. కాబట్టి ఏమైందంటే వాళ్ళదే నమ్ముతారు, అది వాళ్ళకు ఉపయోగపడుతుంది. చూడాలి ఏం జరుగుతుంది. మళ్ళీ బీజేపీ ఉన్నది కదా మధ్యలో, బీజేపీ ఉంది కానీ వాళ్ళకి ఏం కనిపిస్తలేదు, పోలరైజేషన్ ఎక్కువ కనిపిస్తలేదు అన్నది. చూడాలి. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది పాషం యాదగిరి సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వేళ.